హాయ్ అండి. నమస్కారం. ఈరోజైతే మా గార్డెన్‌కు రావడం జరిగింది. ఎందుకంటే పర్యావరణంలో భాగంగా మేము ఈరోజు మాకు వరి పొలము రావడం జరిగింది. ఆ వరి పొలంలో ఉన్న వరి గుళికలను మాకు పిచ్చుకలకు మేము ఆహారాన్ని అందించే క్రమంలో మా గార్డెన్‌లో మేము కట్టాలని నిర్ణయం తీసుకున్నాము. చూడండి మా గార్డెన్ చూపిస్తా చూడండి. చాలా రకాల మొక్కలుంటాయండి. పర్యావరణంలో భాగంగా మేము ఈ మొక్కలు నాటుతాము. పర్యావరణ పరిరక్షణే మా కుటుంబ ధ్యేయము. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాలి. ఈ ఆక్సిజన్ వల్లే మన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇది మా గార్డెన్. చాలా రకాల మొక్కలు ఉంటాయి. కొబ్బరి చెట్టు గాని, సపోటా చెట్టు గాని, సీతాఫలం గాని, మామిడి చెట్టు గాని అలాంటి పుష్కలంగా మామిడికాయలు కాసినాయి. 2 మామిడి చెట్లండి. తర్వాత వాటర్ ఆపిల్, అక్కడ నిమ్మ చెట్టు ఉంటది. అక్కడ బొంత పండ్ల చెట్టు ఉంటాయి. చాలా రకాల మొక్కలు ఉంటాయి చూడండి. ఇదంతా మా గార్డెన్. అలాగే వెజిటేబుల్స్ ఉంటాయి. అక్కడ మునగ చెట్లు ఉంటాయి. దాంతోనే ఆదాయం రావడం జరుగుతుంది. చాలా రకాల మొక్కలు ఉండడం జరుగుతుంది. మీరు కూడా పర్యావరణాన్ని రక్షించాలని కోరుతున్నాను. ఇది చూడండి మా పొలంలోని వరి గులకలు. ఏదంటే పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా ప్రతి జీవి జీవించాలనే ఉద్దేశంతోని ఈ పక్షులకు అంటే పిచ్చుకలకు మనకు ఈ ఆహారాన్ని అందించాలి. ఎందుకంటే ఆ పిచ్చుకలు ఉండడం వల్లే మనకు ఆహార ధాన్యాలు దిగుబడి ఎక్కువ వస్తాయి. చూడండి ఇగో ఈ విధంగా వరి గులకలు. ఇవి ఇట్లా కట్టలు కట్టాలండి. మన పొలం కాగానే కట్టలు కట్టి ఈ విధంగా పక్షులకు అందించాలి. అది మన బాధ్యత అండి. పర్యావరణంలో ఒక మనమే కాదండి జీవించడం. పర్యావరణంలో ప్రతి ఒక్క జీవి జీవించే హక్కు కలదు. వాటిని రక్షించాలి. వాటి రక్షణతోనే మనకు ఈ పంటల దిగుబడి వస్తుంది. వాతావరణం బాగుంటది. ఇవి ఏ విధంగా కట్టాలనేది మనకు పక్షులకు ఏ విధంగా ఆహారం అందించాలనేది మీకు చూపిస్తాను. ఇలా అయితే చెట్లకు కట్టాలండి. ఈ చెట్లకు ఈ విధంగా కట్టడం వల్ల మనకు పక్షులు రావడం జరుగుతుంది. అదే పిచ్చుకలు వచ్చి ఇక్కడ తినేస్తాయండి. ఇవి తినేస్తూ ఉంటాయి. సో ఇవి ఎందుకు పక్షులను రక్షించాలంటే మనకు అధిక దిగుబడులు వస్తాయి పంటలు. అది గమనించాలి ప్రతి ఒక్కరు. మనమే బ్రతకడం అనేది కాదు. వాటిని కూడా మనం రక్షించాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇవి తినేస్తూ ఉంటాయి. ఓకే, మీకు అన్ని ఇంకా కట్టినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఈ చెట్టుకు కట్టడం జరిగింది. ఇవి ఎవరు లేని సమయంలో వచ్చి ఇవి తింటా ఉంటాయి. చాలా బాగా పిట్టలు ఇక్కడ వస్తాయండి. వీటికి ముఖ్యంగా ఏంటంటే పిచ్చుకలు అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే జీరో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఇలా. ఇలాంటి పొల్యూషన్ ఉండదు. మంచి వాతావరణం, ఫుల్ ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి. చూడండి ఇంక ఇక్కడ కూడా కట్టడం జరిగింది. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ కూడా కట్టడం జరిగింది. అవి ఎక్కడ ఇష్టం అయితే అక్కడ తినే విధంగా కట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మా గార్డెన్ అండి. ఇలా అనేక రకాల పక్షులు రావడం జరుగుతుంది. మేము కూడా అప్పుడప్పుడు ఈ విధంగా వచ్చి ఇక్కడ మా గార్డెన్ లో సాయంత్రం వేళల్లో సేద తీరుతామండి ఈ విధంగా. సో మీరు కూడా ఈ విధంగా మొక్కలు పెంచుకొని ఆ విధంగా ఆహారాన్ని అందించినట్టయితే తప్పకుండా పర్యావరణంని రక్షించినట్టయితారు. వాటికి ఆహారం అందించినట్టయితారు. ఇప్పుడు మనకు ఆహారాన్ని అందించడం ఆహారమే కాదు, మా గార్డెన్ లో వాటికి దాహం వేసినప్పుడు కూడా వాటర్ కూడా అందించే బాధ్యత మేము తీసుకోవడం జరిగింది. చూడండి ఇదంతా మా పచ్చటి గార్డెన్. చాలా అందమైన గార్డెన్ అండి. చాలా ఫుల్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండే గార్డెన్ అండి. ఇక్కడ ఆల్రెడీ మీకు పక్షుల సౌండ్ కూడా వినబడతా ఉంటాయి. రండి చూడండి వాటికి వాటర్ ఎక్కడ ఎలా విధంగా పోస్తాం అనేది మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉన్నదో గార్డెను. ఈ విధంగా ఇదేనండి ఇక్కడ మాకు ఈ పక్షులకు ఈ విధంగా మేము వాటర్ అందిస్తాము. ఈ విధంగా అయిపోగానే ఇక్కడ చిప్పలాల అంటే ఇక్కడ చిప్పలాల ఇక్కడ రోజు వాటర్ అందించడం జరుగుతుంది. ఇవి ఎవరు లేని సమయంలో వచ్చి స్నానం చేయడంతో పాటు వాటికి వాటర్ తాగడం జరుగుతుంది. ఈ చుట్టూ ప్రదేశాలలో ఎక్కడ కూడా వాటర్ ఉండవండి. ఇవి ఎందుకు ఇంతగానో వాటిని పట్టింపు చేస్తున్నాం అంటే వాటికి మనము ఎలా జీవిస్తున్నామో వాటికి కూడా జీవించే హక్కు ఉన్నది. ఎందుకంటే మన పిల్లల్ని ఎలా పెంచుతామో వాటిని కూడా రక్షించాలి పర్యావరణంలో భాగంగా. ఇప్పటికైతే వాటికి ఆహారాన్ని అయితే అందించడం పాటు ఈ విధంగా వాటర్ ప్రతిరోజు మేము సౌకర్యాన్ని కల్పించే. ఎందుకంటే తీవ్రమైన ఎండలు ఉన్నాయి.
టెంపరేచర్ ఎక్కువ ఉన్నాయి. వాటితో పాటు మంచి వాతావరణం, ఇక్కడ చల్లటి వాతావరణం, ఆహారం ఉన్నది కనుక ఇక్కడ అవి పక్షులు కూడా ఈ విధంగా గూడును తయారు చేసుకొని ఇక్కడ నివాసాలు ఉంటున్నాయి. ఇదిగో చూడండి, ఇది ఒక అదొక గూడు, ఇది ఇక్కడ గూడే, ఇగో ఇక్కడ చూడండి ఇది గూడే. ఇట్లా మొత్తం గార్డెన్ మొత్తము పక్షులతోని ఈ విధంగా గూళ్ళు తయారు చేసుకొని ఇక్కడ ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది, ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ లేదు, పొల్యూషన్ లేదు, ఓన్లీ మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్ గా ఉన్నాయి కనుక పక్షుల నివాసానికి చాలా అనుకూలంగా మార్చేసినాయి ఇక్కడ అంతా. సో ఇలా మార్చడం వల్ల పర్యావరణం సమతుల్యత కాపాడిన వాళ్ళం అవుతామని మళ్ళొకసారి తెలియపరుచున్నాను. ఇప్పటి వరకు అయితే ఈ పక్షుల రక్షణ, వాటిని ఎలా రక్షించాలి, వాటికి ఎలా ఆహారం అందియాలనే తోని మీకు వీడియో చేయడం జరిగింది. ఈ పిచ్చుకల అధిక సంతాన ఉత్పత్తితోని మనకు ఈ ఆహారాల ఉత్పత్తి పెరుగుతుందని గ్రహించాలి. పర్యావరణం దెబ్బతిన్నది, మంచి వాతావరణం ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు భావించి ఈ విధంగా పర్యావరణాన్ని రక్షించాలి, పక్షులను రక్షించాలి, ఈ నేచర్ను రక్షించాలి. కావున ఇలాంటి వీడియోల కోసము మీరు నా ఛానల్ను మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళొకసారి చెప్తున్నా, పర్యావరణాన్ని రక్షించండి, ప్రకృతిని రక్షించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. మళ్ళొకసారి చెప్తున్నా, నా ఛానల్ నచ్చినట్టయితే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ధన్యవాదములు.